క్రియేటివిటీ 100 మంది ఉంటారు, 100 మందికి 100 క్రియేటివ్ థాట్స్ ఉంటాయి. ఓకేనండి, అందులో ఏది బెస్ట్, ఏది ఈ కథకి ఈ స్క్రిప్ట్కి సూటబుల్, అది టోటాలిటీలో ఇది ఇముడుతుందా లేదా అనే జడ్జిమెంట్ తీసుకునే డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ సందర్భాల్లో స్క్రిప్ట్కి సంబంధించి డెసిషన్ మేకర్ డైరెక్టరే, కొన్ని సందర్భాల్లో నిర్మాత, అతి తక్కువ సందర్భాల్లో హీరో. వాళ్ళు డెసిషన్ మేకర్. వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఇప్పుడు నేను 10 ఐడియాలు చెప్తాను, మీరు మంచి ఐడియా వదుకుని చెత్త ఐడియా ఎన్నుకుందాం అనుకోండి, నేను 10 చెప్తా యాజ్ ఎ రైటర్, కానీ పిక్ చేసుకోవడంలో మీ ఇది ఉంటుంది, జడ్జిమెంట్, మీ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. తర్వాత కొన్ని వదిలేసుకుంటారు, కొన్ని తెలియక అర్థం కాక వదిలేస్తూ ఉంటారు. సో ఆ డెసిషన్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్. ఆయనలో ఉన్న గుడ్ ఆర్ బ్యాడ్, అంటే ఆయనకి బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి, ట్రెండ్ సెట్టర్ సినిమాలు ఉన్నాయి, అట్ ది సేమ్ టైం డిజాస్టర్లో ఉన్నాయి. సో ఆ డెసిషన్ మేకింగ్ ఆయన బెస్ట్ క్వాలిటీ. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.